ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठके। సో మనం భగవద్గీత యథాతథము 7వ అధ్యాయం 6వ శ్లోకము చదువుకున్నాము. ఈ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఏతద్యోనీని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపధారయ సర్వానిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః जगतः अहं कृष्णस्य जगतः अहं कृष्णस्य जगतः प्रभवा प्रलयास्तथा प्रभवा प्रलयास्तथा एतद्योनीनि भूतानि सर्वानित्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवा प्रलयास्तथा एतद्योनीनि भूतानि सर्वानित्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवा प्रलयास्तथा। एतद्योनिनि भूतानि सर्वाण्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवा प्रलयस्तथा। एतद्योननि भूतानि सर्वाण्युपधारय कृष्णस्य जगतः प्रभवा प्रलयस्तथा। एतद्योनीनि भूतानि सर्वाण्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा। एतद्योनीनि भूतानि सर्वाण्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा। एतद्योनीनि भूतानि सर्वाण्युपधारय
अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तदा एतद्योनिनि भूतानि सर्वाणि च्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवं प्रलयः सदा एतद्योनीनि भूतानि सर्वाणि च्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तदा प्रतिपदार्थ तात्पर्य भाष्यु श्रील प्रभुपाद द्वारा गुरु श्रील प्रभुपाद की ఈ రెండు ప్రకృతులు యోనిని మూలముగా కలవి భూతాని సృష్టించబడిన సమస్తము సర్వాణి అన్ని ఇది అని ఉపదారయ తెలుసుకొను అహం నేను కృష్ణస్య సమస్తమైన జగత్తుకు ప్రభవః ఉత్పత్తికి మూల కారణము ప్రళయమును తథా అంటే సృష్టించబడిన సమస్త జీవులకు ఈ రెండు ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికము సమస్తమునకు మూలము మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా చెప్పండి. సృష్టించబడిన సమస్త జీవులకు ఈ రెండు ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికము అవు సమస్తమునకు మూలము మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా ఎరుగుము. దృశ్యమాన జగత్తంతయు భౌతిక ఆధ్యాత్మిక పదార్థముల సంవేదనము చేతనే ఏర్పడినది. ఆధ్యాత్మిక పదార్థము ఆత్మ సృష్టికి మూల కారణము కాగా భౌతిక పదార్థము ఆత్మ చేత సృష్టించబడింది. అనగా ఆత్మ ఎట్టి స్థితిలోనూ భౌతిక పదార్థం చే సృష్టించబడలేదు. నిజముకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారంలోనే సృష్టించబడింది. భౌతిక పదార్థము అంటే దేహంలో ఆత్మ నిలుచుట చేతనే స్థూల దేహము వృద్ధి చెందుతుంది. ఉత్పన్నమైన ఉన్నత శక్తి అయిన ఆత్మ ఉనికి చేతనే శిశువు దేహం క్రమంగా బాలునిగాను పిమ్మట యువకునిగాను మార్పు చెందుతుంది. అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతయు వృద్ధి చెందను. కనుకనే భౌతిక పదార్థము మరియు ఆత్మ అనేవి భగవంతుని శక్తులుగా తెలియజేయబడును. కనుకనే భౌతిక పదార్థం మరియు ఆత్మ అనేవి భగవంతుని శక్తులుగా తెలియబడును. వాటి కలయిక చేతనే బ్రహ్మాండమైన విశ్వ రూపము సృష్టించబడింది. కనుక భగవానుడే సమస్తమునకు మూల కారణము. భగవంతుని అంశ అయిన ఒక అల్పప్రాణి ఒక ఎత్తైన ఆకాశము అంటూ భగవంతుని కానీ ఒక నగరమును కానీ ఒక కర్మాగారము కానీ సృష్టించవచ్చునేమో కానీ భగవంతుని అంశ అయిన ఒక అల్పప్రాణి ఒక ఎత్తైన ఆకాశాన్ని అంటూ భగవంతుని కానీ ఒక నగరము కానీ ఒక కర్మాగారం కానీ సృష్టించవచ్చునేమో కానీ విశాలమైన విశ్వము మాత్రం సృష్టించలేదు. విశ్వమునకు పరమాత్మయే రుజు ఆత్మ కారణము. అటువంటి ఇరు ఆత్మలకు దేవదేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణము. కనుకనే అతడు సర్వకారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తులో 2.2.13లో నిత్యోనిత్యానాం చేతనాచేతనానాంగా నిర్ధారించబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
श्रवणराजनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा परामर्शं ददाति शुभकान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनभक्तो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि प्रिये। नमो महावदन्याय कृष्णप्रेमाविधायते कृष्णाय कृष्णचैतन्यनामिने नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि तत्त्वशक्तिम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धोः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी वाक्याचलेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ मृगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपायामहं वन्दे श्रीगुरुं हरे कृष्ण। స్వాగతం మీ అందరికీ కూడా। ఈరోజు భగవద్గీత మనం 7వ అధ్యాయంలో ఉన్నాము. సో మనందరం తెలిసినట్టు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు ఏం చెప్తాయి? మొదటి 6 అధ్యాయాలు దేని గురించి చెప్తాయి? మొదటి 6 అధ్యాయాల పేర్లు తెలుసా? కర్మయోగం ఎవరో చెప్పారు, వ్యాకరించి. సో మొదటి 6 అధ్యాయాలు అఫ్కోర్స్ అందులో మిక్చర్ అంతా ఉంటుందన్నమాట. కర్మయోగం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది, ధ్యానయోగం కూడా ఉంటుంది. సో బ్రాడ్గా చూసినట్లయితే కర్మయోగం అని చెప్పవచ్చు. ఎసెన్షియల్గా కర్మయోగం గురించి, కర్మ ఎలా చేయాలని చెప్తుంది. చివరి 6 అధ్యాయాలు ఏం చెప్తాయి? చివరి 6 అధ్యాయాలు ఎసెన్షియల్గా అన్ని చోట్ల అన్ని మిక్స్ అయినప్పుడు కూడా చివరి 6 అధ్యాయాలు ఏం చెప్తాయి? జ్ఞానయోగం. సో చివరి 6 అధ్యాయాలు జ్ఞానం గురించి చెప్తుంది. సో మధ్య 6 అధ్యాయాలు భక్తి యోగం. ఎన్ని యోగాలు ఉంటాయి మొత్తం? ఎన్ని యోగాలు ఎన్ని ఉంటాయి? అసలు యోగం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ యోగం చేస్తున్నాం? ఇట్లా
యోగం అంటే ఆత్మని పరమాత్మతోటి సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి యోగం. లింకింగ్ ఆత్మ విత్ పరమాత్మ. మనము భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేయడానికి. అది ఎలా? కర్మ ద్వారా చేస్తే కర్మయోగం అంటాం. జ్ఞాన ప్రాసెస్ ద్వారా చేస్తే జ్ఞాన సాధనాల ద్వారా చేస్తే జ్ఞానయోగం అంటాం. ధ్యానం ద్వారా చేసినట్లయితే జ్ఞానయోగం అంటాం. సో భక్తి ద్వారా చేస్తే భక్తి యోగం అంటాం. సో కాబట్టి కొంతమంది ఎంతో కష్టపడి బాగా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. అచ్చేయాలి యాక్టివ్. సో కొంతమంది ప్రతిదాన్ని తీవ్రంగా ఆలోచించి అసలు ఏంటి మూల ఆధారం ఏంటి, జ్ఞానం షార్ట్ కట్ ఏమైనా ఉందా ఇది అచీవ్ చేయడానికి అని జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. సో తర్వాత ధ్యాన మార్గం అంటే కొంచెం భక్తి దగ్గరని చెప్పవచ్చు. సో వాడు ఎప్పుడు కర్మ జ్ఞానం కూడా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ధ్యానం అని చెప్తూ ఉంటారు. సో ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని తెలుగులో హెడింగ్స్ వచ్చిన బుక్స్ కూడా వచ్చినాయి కదా. ధ్యాన ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాన్నే ధ్యాన రాష్ట్రం చేయాలని ధ్యాన ఆంధ్రప్రదేశ్, శ్వాసమైన వ్యాస అనే రకరకాల ధ్యానాలు పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఎలాంటివి అంటే ఒక 2 న్యాయాలు ఉంటాయి. మరకట న్యాయము, మాధ్యాల న్యాయం అని 2 ఉంటాయి. మరకట న్యాయము అంటే మరకటం అంటే ఏంటి? కోతి. మాధ్యాలం అంటే చిల్లని. సో మరకట న్యాయం అంటే కోతి ఒక ఇంటి నుంచి లేదా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు వెళ్ళిపోయేటప్పుడు తన పిల్లని కోతి పిల్లని పట్టుకోదన్నమాట. సో ఏం చేస్తుంది? దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. సో కానీ కోతి పిల్ల ఏం చేస్తుంది? అమ్మో మా అమ్మ వెళ్ళిపోతుందని గట్టిగా వాటేసుకొని పట్టుకుంటుంది అనమాట. ఆ కోతి ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టుకి లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేసేస్తుంది. సో కాబట్టి మరకట్ న్యాయం అంటే ఈ యొక్క కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగం ఇవన్నీ కూడా ఏంటంటే సాధన చేసే వాళ్ళే పట్టుకోవాలి వాటిని. ఆ యోగాన్ని పట్టుకోవాలి. అది మనం పట్టుకోదన్నమాట. ఆ యోగాల ప్రాసెస్లో సో ఆ రిజల్ట్ కానీ అది మనం ఎంత చేసినా కూడా అది మనని పట్టుకోదన్నమాట. మనమే దాన్ని పట్టుకొని కూర్చోవాలి. సో రిజల్ట్ మరి అప్పుడు అల్టిమేట్గా చేస్తే అది ఎంత వస్తుందని వేరే విషయము. సో కాబట్టి దీన్ని మరకట యోగము అంటారు. సో మార్ధ్యాల యోగం అంటే ఏంటి? పిల్లి అన్నమాట. సో ఈ యొక్క పిల్లి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తుంది? తన పిల్లని నోట్లో పెట్టుకొని పోతుంది. సో ఆ యొక్క పిల్ల ప్రయత్నం ఏం చేయదు. మా అమ్మని పట్టుకోవాలి, నేను మా అమ్మ ఇంకో ఇంటికి పోతుంది లేకపోతే ఇంకో ప్లేస్కి పోతుందని ఏమి ఉండదు అన్నమాట. దానికి ఏం లేదు. సో ఎక్కడన్నా కూడా అది మ్యావ్ అని వస్తుంది. సో అక్కడ ఉంటే ఆ పిల్లి ఏం చేస్తుంది? అరే నా బిడ్డ ఇక్కడ ఉందనేసి ఏం చేస్తుంది? వచ్చి నోట్లో పట్టుకొని తీసుకెళ్తుంది. సో కాబట్టి ఈ భక్తి యోగం అనేది సో దీనికి సంబంధించింది అన్నమాట. భక్తి యోగంలో ఏం చేస్తాం మనం? కృష్ణ 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 అంటాం. మనకేం తెలియదు అనమాట. అంతే కృష్ణ చూసుకుంటున్నారు. ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లన్నీ కూడా. సో భక్తి యోగం అనేది మాధ్యాల మార్గంలో అంటుంది అనమాట. సో అదేవిధంగా కర్మ, జ్ఞాన, ధ్యాన మార్గాలన్నీ కూడా ఏం న్యాయాలు? మరకట న్యాయం. సో ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? ఏంటి తెలివైనటువంటి పని? మార్ధ్యాల న్యాయం. కాబట్టి సో ఇప్పుడు మధ్య 6 అధ్యాయాలన్నీ కూడా కృష్ణుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు అన్నమాట. అసలు ఏంటి భక్తి యోగం? సో మనందరం మన కృష్ణుని ఎందుకు పట్టుకోవట్లేదంటే కృష్ణుడి గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం కృష్ణుని పట్టుకోవట్లేదు. కర్మ యోగాన్ని పట్టుకుంటున్నాము, లేకపోతే కొంతమంది జ్ఞాన యోగం అని, శ్వాసమైన జ్ఞానాన్ని అంటే ఇంకోటి లేకపోతే జ్ఞాన యోగాన్ని అది చేస్తే అసలు మైండ్ కంట్రోల్ అని ఒకలాంటి బాడీ ఎక్సర్సైజ్ జిమ్ పోతాను అని, లేకుంటే మన మెడిటేషన్ సెంటర్ పోతా అన్ని రకాలుగా చేస్తున్నాను లేదా ధ్యాన యోగానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో దాన్ని మనం తెలియక వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క భక్తి యోగాన్ని పట్టుకుంటారు. సో ఈ భక్తి యోగాన్ని పట్టుకుంటే మనం తరిస్తాము. సో ఎంతో సులువైనటువంటి మార్గం ఉంది భక్తి యోగం. సో ఈ భక్తి యోగంలో 6 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం 7 నుంచి 13 వరకు, 7, 8, 9, 10, 11, 12 వరకు ఉంటాయి. సో ఈ విధంగా మళ్ళీ 12వ అధ్యాయంలో పూర్తిగా డివోషన్ గురించి ఎక్కువ చెప్తాను. అందులో
ఇప్పుడు మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసాము. కృష్ణుడు అన్నాడు, సో నీకు ఒక మజాసక్తమైన పాఠ యోగం నిజాశ్రయ, సో అసంశయం సముద్రం జ్ఞాశతి సస్యము. నీకు చెప్తున్నాను, అసలు ఇది తెలుసుకున్నావు అంటే ఇంకా నీకు పర్వాలేదు, ఇంకా ఏం తిరుగులేదు అన్నమాట. ఈ యొక్క యోగాన్ని తెలుసుకున్నట్లయితే మయ్యాసక్తమైన పాఠ, ఈ మనస్సుని నా మీద ఆసక్తి కలిగించి, సో ఈ యొక్క అసంశయం సముద్రం చేసినట్లయితే ఏమవుతుందా జ్ఞాశతి తస్సును, అంటే ఇంకా ఏమి తెలుసుకోవడానికి ఏముండదు అని చెప్తున్నాను. భగవాన్ పాఠ మనసు న్యాయం చేసి సంలగ్నం చేసి నా సంపూర్ణ భావంలో యోగాను అభ్యసించడం ద్వారా, ఏ యోగము భక్తి యోగం అభ్యసించడం ద్వారా నిస్సందేహంగా నీవు నన్ను సమగ్రంగా ఎరగలదు ఇప్పుడు వినుము అని చెప్తున్నాను. రెండో శ్లోకంలో జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహభూతో అన్యాజ్ఞానం అవశిష్యతే. నీకు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తితో కూడిన జ్ఞాన విజ్ఞానాలను సంపూర్ణంగా విశదీకరించను. ఇక దీన్ని ఎదిగిన పిమ్మట నీకు తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. అంటే భౌతిక ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తున్నారు. ఈరోజు శ్లోకం ఎక్కువగా ఇక్కడ అన్నమాట. ఏమన్నారు, సమస్తము సృష్టించబడిన సమస్త జీవులకు ఈ రెండు ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతిక ఆధ్యాత్మిక సమస్తకు మూలము మన పురాణం ఏమీ నిశ్చయం లేదు అని చెప్తున్నాను. సో ఈ విధంగా భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులతో కూడినటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా నేను వివరిస్తాము అని చెప్తున్నాను. సో ఇది తెలిసిన తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. సో మనుష్యాలను సహస్రేషు చెప్తున్నాము. కొన్ని వేలాది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ స్థితికై ప్రయత్నిస్తాడు. అటు సిద్ధి సాధించిన వాళ్ళు అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణంగా యథార్థంగా తెలుసుకుంటారు. సో కాబట్టి నన్ను తెలుసుకోవటమే ఉన్నతమైనటువంటి స్థితి. అంతకన్నా ఏం లేదు. నన్ను తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిందే. అట్లా ఎవరు ఎంతమంది వస్తారంటే ఆసక్తి కలుగుకుంటారంటే వేరేలో ఒకరు మాత్రమే అని చెప్తున్నాను. అంటే వేరేలో ఒకరు మాత్రం సిద్ధి పొందుతారు. అలాంటి సిద్ధి పొందిన వారిలో అరుదుగా ఎవరో ఒక్కడు నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారు. అంటే కృష్ణ భక్తిలోకి రావడం అనేది చాలా తక్కువ, రేర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ 4వ శ్లోకంలో భూమిరపో అనలో వాయు బ్రహ్మలో బుద్ధిరేవచ అహంకారే భిన్నా ప్రకృతి అస్తదా. ఇవన్నీ కూడా నా భౌతిక భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అనే 8 అంశాలు సముదాయం నా భిన్న ప్రకృతి, నా యొక్క ప్రకృతి అని చెప్తున్నాను. సో ఇవన్నీ వర్డ్స్ అన్ని కూడా మనం అసలు ఈ ప్రకృతి అనేది కూడా భాగవతంలో చూద్దాము. సో ఏమంటే నా యొక్క భిన్న ప్రకృతి, నా యొక్క శక్తి అని చెప్తున్నాము. ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ. మనం అప్పుడు ప్రభుపాద లెక్చర్ వింటాం కదా, ప్రభుపాద అంటారు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, సో అయితే అది నేనా అంటే నేను కాదు అది అంటాడు. ప్రభుపాద వాయిస్ మనం వింటామన్నమాట. ప్రభుపాద పాడుతున్నారు రాధమాధవ్ అని. ఆయన ప్రభుపాద అంటే ప్రభుపాద కాదు, కానీ సైమల్టేనియస్గా ఆయన ప్రభుపాదే. ఒక విధంగా ఈజ్ డిఫరెంట్ అండ్ నాన్ డిఫరెంట్ ఆల్సో. సో మరి ఆ వాయిస్ని మనం పూజిస్తామా అంటే లేదు, కానీ ప్రభుపాద పిక్చర్ని మనం పూజిస్తాము. అట్లనే సో ఆ యొక్క ప్రభుపాద తన యొక్క శక్తిని ఇన్వెంట్ చేశారు, అంటే టేప్ చేసి పెట్టారు. సో అట్లనే ఇదంతా కూడా భగవంతుడి యొక్క భిన్న ప్రకృతి, ఒక స్పెషల్ ఎనర్జీ అన్నమాట. ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటారు, భౌతిక ప్రకృతి అని అంటారు, బహిరంగ శక్తి అని అంటాము. ఓకే, భూమి రపవనలో వాయు బ్రహ్మం. సో కంటిన్యూషన్లో అపరేయం వితస్తం అన్యాం, అపరేయ వితస్తం అన్యాం ప్రకృతం విద్యమే పరాం జీవభూతం మహాబాహో న్యాయేనం ధారితే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వీటికి అన్యంగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు. అది ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకుని జీవులతో కూడి ఉంటుంది. సో కాబట్టి ఈ భూమి, నీరు, ఆకాశం, ఈ పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క భిన్న ప్రకృతి అని చెప్తూ, భిన్న శక్తి అని చెప్తూ, వాటికన్నా ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఉంది. అదేంటంటే ఈ జీవులు అని చెప్తున్నాను. సో జీవభూతం మహాబాహో యాయనం ధార్యతే. అవి ఈ యొక్క భౌతిక ప్రకృతిని, నా యొక్క భౌతిక ప్రకృతిని వినియోగించుకుంటూ అవి బాగుపడతాయి, లేదా వితరించబడతారు, లేకుంటే ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఇంకొక నా ఉన్నత శక్తి అని చెప్తుంది. ఈ రెండు భగవంతుడు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారు, ఏతద్యోని భూతాన్ని సర్వాన్ని పదారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా.
సృష్టించబడిన సమస్త జీవులకి రెండు ప్రకృతులే మూల కారణం. కాబట్టి భగవంతుడి ప్రకృతి యొక్క పంచభూతాలు, అదేవిధంగా మనస్సు బుద్ధి అహంకారంతో ఉన్నటువంటి యొక్క శక్తి, అదే భౌతిక ప్రకృతి అన్నాము, భౌతిక ప్రకృతి, అదేవిధంగా ఉన్నత ప్రకృతి అనేటువంటి జీవులు, ఈ రెండు ప్రకృతులే ఈ యొక్క సృష్టి అంటే అని చెప్తున్నాము. 14 లోకాల్లో ఉన్నంత కూడా ఇదే అన్నమాట. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయాస్తర. అయితే ఈ ప్రకృతి రెండు ప్రకృతులకి మళ్ళీ నేనే కారణం అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రభుపాదు ఇక్కడ దీంట్లో వివరణ ఇస్తున్నారు అనమాట. రెండు రకాల ప్రకృతులు ఉన్నాయని చెప్తూ, సో కాబట్టి ఏ విధంగా అయితే మరి మొదటి ప్రకృతిని ఏమన్నాం భౌతిక పదార్థం అని, రెండో ప్రకృతిని ఆధ్యాత్మిక ఏమనుకుంటుంది లేదా ఆత్మ అని చెప్తున్నాను. మన యొక్క శరీరంతో కూడా భౌతిక చెప్తున్నాను. భౌతిక విద్యాలయం ఉంటుంది, మన శరీరం ఉంటుంది, భౌతికంగా ఉంటుంది భౌతిక ప్రకృతి. సో అది మరి ఎవరు ఎట్లా పుట్టిందంటే కారణం ఏంటి? ఉన్నత ప్రకృతి అనేటువంటి ఆత్మ కారణంగా లేకుంటే జీవుల కారణంగా ఆ యొక్క శరీరంలో మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఈ రెండింటి కూడా కారణం ఏమిటంటే ఈ రెండు మరి జీవుడు ఉన్నప్పటికీ ఈ భౌతిక ప్రకృతి ఉన్నప్పటికీ కూడా అవన్నింటికి కారణం ఎవరంటే నేను అని చెప్తున్నాను. విభు ఆత్మ అని చెప్తున్నాను. అంటే ఒక సాధారణ జీవాత్మ కాకుండా విభు ఆత్మ అంటే పరమాత్మ ఎవరైతున్నారో లేదా విభు ఆత్మ పెద్దాత్మ, ఈ విశ్వాన్ని మొత్తానికి, ఈ విశ్వం అంతా కూడా నిలవటానికి కారణం ఏంటి? అసలు ఎగ్జిస్ట్ కావటానికి కారణం ఏంటయ్యా అంటే ఇందులో ఏదైనా మార్పులు రావటానికి కారణం ఏంటంటే పరమాత్మ లేదా విభు ఆత్మ ఉండటం వల్లనే నేను అని చెప్తున్నాను. కృష్ణుడు ఆ విభు ఆత్మకి, ఈ యొక్క అణు ఆత్మకి, ఈ భౌతిక ప్రకృతికి మూడింటికి కూడా నేనే కారణం అని చెప్తున్నాను. అక్కడ చెప్తుంది ఏమంటున్నారు? సో అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతుడు వృద్ధి చెందును. ఆ విశ్వానికి పరమాత్మ స్వరూపుడైన విష్ణువు అంటే ఆ విష్ణు పరమాత్మ స్వరూపుడు ఎవరయ్యా అంటే ఇక్కడ విష్ణు అని ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నాం. విష్ణు అంటే ఎవరిని విష్ణు అంటాము? విష్ణు అంటే అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి? భగవంతుడు యొక్క పేరు విష్ణువు అంటే ఆయన యొక్క దాని మీనింగ్ ఏంటి? విష్ణు అంటే విస్తరించి ఉన్నవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అంటారు. ఎవరున్నారు? విష్ణు వ్యాపించి పరమాత్మ విష్ణువు అని ఉంటారు. కాబట్టి విష్ణు అంటే విష్ణు ఏదో వేరు అని కాదు మళ్ళీ. సో ఆయనే విష్ణు పేరే విష్ణు అని. సో ఆ విధంగా కనుకనే అతడు సర్వకారణములకు ఆది కారణము అని చెప్తున్నాను. నేనే అందుకే బ్రహ్మసముద్ర బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజు గోవింద సర్వకారణ. ఆ కృష్ణుడైనటువంటి గోవిందుడే అన్నింటికి కారణమని ఆయన బ్రహ్మసముద్రంగా దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క దుర్గాదేవి దాని యొక్క శక్తులు అంటే ఆయన యొక్క శక్తులుగా చెప్తూ సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యశ భువనాన్ని విభక్తి దుర్గా అని చెప్తూ ఇవన్నీ కూడా దుర్గా మేనిఫెస్టోలో. సో అలాంటి దుర్గా రూపంలో ఆయన చేసుకుంటారు. అలాంటి గోవిందుడే కృష్ణుడే ఆ దుర్గా రూపంలో ఈ కార్యక్రమాలని భౌతిక సృష్టి అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో అందుకే మనకు గుడిపిపోతే కృష్ణుని యొక్క నవరాత్రులు వస్తే ఒకరోజు అలంకరణ చేసుకుంటారు. నవరాత్రులు నవ అమ్మవారులుగా దేవిగా ఆయన అలంకరణ చేస్తారు కృష్ణుడు. శుక్రవారం వస్తే లక్ష్మీదేవిగా ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారు ప్రతి శుక్రవారం. సో రామనవమి వస్తే ఆయన రాముడిగా అవతారం చేస్తారు. కృష్ణాష్టమి వస్తే ఆయన కృష్ణుడిగా బాలకృష్ణుడిగా అవుతారు. చాలా సో కృష్ణుడే సర్వకారణం. సో అందుకే మధ్వాచార్య సంప్రదాయంలో కృష్ణుడు వాళ్ళు ఏం చేశారు, మీరు బాగా ప్రచారం చేస్తున్నారు, కృష్ణుడు రూపముందని కూడా చెప్తున్నారని చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు ఈ యొక్క మధ్వ సాంప్రదాయంలో కనెక్ట్ అయ్యాడు. అంటే ఆయన యొక్క పర్సనల్ ఫీచర్ అంటే భగవంతుడు రూపముందని సాంబలించినటువంటి వాళ్ళలో మధ్వాచార్య గొప్పవాడు అనమాట. సో శంకరాచార్య అద్వైతం చెప్తే జీవుడే దేవుడు అని చెప్తే అలా కాదు, జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెప్పి క్లియర్గా ఇద్దరు వేరు వాళ్ళ యొక్క క్వాలిటీ పరంగా వాళ్ళు ఒకరైనప్పుడు కూడా క్వాంటిటీ పరంగా అంటే వాళ్ళ యొక్క శక్తి పొటెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది అని క్లియర్గా స్పష్టం చేసినవాడు. దాన్ని ద్వైతము అంటారు. మధ్వాచార్య ద్వైతాన్ని చెప్తూ కృష్ణుడు ఈ రూపం ఉంటుంది అని స్పష్టంగా ఆయన ప్రచారం చేశారంటారు. సర్వకారణకాలం కృష్ణుడు అని ఆయన ప్రూవ్ చేశారు అనే యొక్క సిద్ధాంతాల ద్వారా. సో అందుకే మధు సాంప్రదాయంలో మనందరం మధు సాంప్రదాయం ఉన్నాము. మధు సాంప్రదాయం కనెక్ట్ అవుతూ ఒక శాఖగా చైతన్య మహాప్రభువు యొక్క ప్రేమభక్తి
లో భాగంగా మనం మధ్వాచార్య నుంచి మనకి లక్ష్మీ వరకు లక్ష్మీపతి వరకు వస్తుంది మన సాంప్రదాయం. సో లక్ష్మీపతి తర్వాత మాధవేంద్రపురి లక్ష్మీపతి యొక్క శిష్యుడు అన్నమాట. సో అక్కడి నుంచి ఓన్లీ కృష్ణుడిని అక్కడ వరకు కృష్ణుడు మాత్రమే పూజించేవాడు. సో ఇక్కడ గురు పరంపర చాట్లో చూస్తే కృష్ణుడు బ్రహ్మ నారదుడు అలా వస్తూ 19వది లక్ష్మీపతి అన్నమాట. సో 20వది మాధవేంద్రపురి. కాబట్టి ఈ మాధవేంద్రపురి టైం నుంచి కృష్ణుని పూజించడం మానేసి ఏం చేశారు, ఎవరు పూజించడం మొదలుపెట్టారు, ఆయన యొక్క శక్తి అయినటువంటి రాధారాన్ని కూడా పూజించడం మొదలుపెట్టారు. అంటే రాధాకృష్ణుని యొక్క తత్వం అనేది 20వది అన్నమాట. సో మాధవేంద్రపురి ఈ యొక్క రాధాకృష్ణ తత్వం అనేది అక్కడి నుంచి మొదలుపెట్టారు. సో ఓటీలో ఓన్లీ కృష్ణుని మాత్రమే పూజిస్తారు. ఎందుకంటే శక్తిమాన్ అయిన శక్తి కూడా ఎంతోనే ఉంటుంది అని చెప్పి చెప్తారు. కానీ సో శక్తిమాన్ని మనం అప్రోచ్ చేయాలంటే ఎప్పుడైనా సరే శక్తిదేవి కూడా ఉండాలి, శక్తి ఉండాలని మాధవేంద్రపురి నుంచి అయితే ప్రేమ అంటే భగవంతుడు కోరిక ప్రకటితం కావాలి అందుకు అక్కడ మాధవేంద్రపురి పెట్టారన్నమాట. అంటే స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన శిష్యుడు ఈశ్వరపురి, ఆ ఈశ్వరపురి యొక్క గాడ్ ప్రొఫెసర్ నిత్యానంద ప్రభు, అదేవిధంగా అద్వైతాచార్య, వీళ్ళందరూ కూడా మాధవేంద్రపురి శిష్యుడు అన్నమాట. సో ఆ ఈశ్వరపురి తర్వాత సాక్షాత్తు భగవంతుడి మళ్ళీ ఈయనలో భాగంగా సో చైతన్య మహాప్రభువే శిష్యుగా స్వీకరించడం, శిష్యరికాన్ని స్వీకరించి ఈ యొక్క రూప సనాతన గోస్వామి షడ్గోస్వామికి జ్ఞానాన్ని ఇస్తారు. సో అలా వస్తూ మనం చైతన్య మహాప్రభు మార్గదర్శకత్వంగా చైతన్య మహాప్రభు తోటి మనం రాధాకృష్ణుని పూజిస్తాం. ఇతర రాధాకృష్ణుని పూజించు మన సాంప్రదాయం ఓన్లీ రాధాకృష్ణుని పూజించడం కాదు. ఓన్లీ రాధాకృష్ణ అంటే మనం పడుచుకోం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకి వాళ్ళు అందేవాళ్ళు కాదన్నమాట. సో చైతన్య మహాప్రభు ఉంటేనే మనం రాధాకృష్ణుని పూజించగలుగుతాం, అందుబాటులో మనం చేరుకోగలుగుతాం. సో అందుకే సో చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్తు ఆయన రాధాకృష్ణ అవతారమే అయినప్పుడు కూడా త్రో చైతన్య మహాప్రభు ఛానల్ ద్వారా మనం రాధా మన టార్గెట్ ఏంటి, రాధాకృష్ణ అయినప్పటికీ కూడా వాళ్ళని మనం చేరుకోలేం. కాబట్టి సో ప్రాపర్ ఛానల్ చైతన్య మహాప్రభు. మరి ఆ చైతన్య మహాప్రభుని మనం చేరుకోవాలంటే ఆయన కూడా యాక్సెస్ఫుల్ కాదు అంత ఈజీగా. ఆయన అందరికీ కృష్ణప్రభు ఇచ్చాడు, కానీ డైరెక్ట్గా ఆయన్ని మనం చేరుకోలేము. ఆయన చైతన్య మహాప్రభుని అప్రోచ్ చేయాలంటే మనకి ఈరోజు నిన్న రేపు మనకి చిడాలయ ఫెస్టివల్ వస్తుంది కదా. సో మనకి షడ్గోస్వాముల్లో రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్టి గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్టి గోస్వామి. ఇందులో రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభుని పొందాలి, చేరుకోవాలి, ఆ యొక్క మూమెంట్లో జాయిన్ కావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. సో ఆయన ఎంతో జమీందారు కుటుంబంలో జన్మించిన వాడు అనమాట. రఘునాథ్ దాస్ వెరీ రిచ్ జమీందారు కూతురు కాబట్టి వెరీ రిచ్ అనమాట, ధనవంతుడు అనమాట. సో అయితే చైతన్య మహాప్రభు దొరకట్లేదండి. చైతన్య మహాప్రభు మూమెంట్లో జాయిన్ కాలేదు. మనం అందరం ట్రై చేస్తూ ఉంటాం ఇస్కాన్లో జాయిన్ కావాలని. ఇస్కాన్లో జాయిన్ కాలేకపోతున్నారు కదా, అవగలుగుతున్నారా? ఇస్కాన్లో ఫుల్ టైం డివోటీస్గా ఏదో అర్థం వస్తుందన్నమాట. సో మాయ చెప్తుంది ఒక టెస్ట్ అన్నమాట. ఎస్ ఈ ఒక్క పని అయిపోతే నువ్వు జాయిన్ కావచ్చు, ఒకటే చేస్తాను. ఎవరైనా కలిసి ఇస్కాన్ రండి, లేకపోతే పెట్టుకోండి, బలాన్ని చెప్పండి. ఇది ఒకటి ఉందండి, మా అమ్మాయి పెళ్ళి అయిపోగానే మాకు రెండో పని అయ్యేది, ఇంకొకటి అంటే మాయ ఒకటి అర్థం వేస్తుంది అన్నమాట. సో కథం ఆయనతోటి క్లోజ్ అండి. సో అట్లే చైతన్య మహాప్రభుని మనం పొందాలి అంటే సో మనం రాలేము, మనం పొందలేము. సో ఎవరిని ఆశ్రయించాలి? చైతన్య మహాప్రభుని చేరుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? నితాయి పదకమల కోటి చంద్ర సూచిస్తారు. నిత్యానంద ప్రభుని అప్రోచ్ చేయాలి. అంటే బలరాముడిని, అంటే కృష్ణుని మనం చేరుకోవాలంటే బలరాముడి ద్వారా, అంటే నిత్యానంద ప్రభు ద్వారానే పోగలుగుతాం. రెండో ఆప్షన్ లేదు. లేదా రాధారాణి ద్వారా మనం పోగలుగుతాం. సో కాబట్టి కృష్ణుని డైరెక్ట్గా మనం లేదా చైతన్య మహాప్రభుని డైరెక్ట్గా మనం పొందలేము, చేరుకోలేము. సో ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభులో మూమెంట్లో జాయిన్ అయిపోవాలి. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని ఇంకా పూరి కూడా వచ్చేసాడు ఆయన. సో ఆయన ఎంతో ఆసక్తి ఉండేది చైతన్య మహాప్రభుని చేరుకోవాలి, పొందాలి, మూమెంట్లో జాయిన్ కావాలి. కానీ ఎన్నోసార్లు ఇంటి నుంచి పారిపోవడానికి ఆయన ప్రయత్నించారు అన్నమాట రఘునాథ్ దాస్ గోస్వామి. ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళ ఫాదర్ వాళ్ళు అప్పట్లో
జమీందారు అని చెప్పాను కదా, బ్రిటిష్ గవర్నమెంట్లో వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో సంవత్సరానికి ఇంత ట్యాక్స్ అని కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్కి దాంట్లో మేజర్ పోర్షన్ అంటే 70% ఎంతో పే చేస్తారు. రేషియో మనకు తెలియదు. సో అలా మిగతాది వాడుకుంటుంది. ఆ విధంగా వాళ్ళు వెరీ వెరీ రిచ్. అప్పట్లోనే వాళ్ళు గొప్పగా చెప్తారు మేడం, లక్షల కోట్లలో వాళ్ళ యొక్క ఆస్తి ఉండేది. సో ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో వాళ్ళు గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు విగ్రహంలో. సో వాళ్ళకి సంతానమే లేదు. ఒకే ఒక అబ్బాయి ఉంటుంది, ఆయనే రఘునాథ్ దాస్ కోసం. సో అలా ఆయన్ని మళ్ళీ నేను చైతన్య మహాప్రభు మూమెంట్లో వెళ్ళిపోతాను, రెనౌన్సియేషన్ తీసుకున్నాక వదిలిపెట్టారు కాబట్టి అయ్యా మీరే మా యొక్క ఆశాదీపం అని ఆయన పట్టుకొని ఆయన్ని ఎక్కడికి పోనీరు. ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడికి పోవాలంటే కూడా 10 మంది సెక్యూరిటీ పెట్టేవాళ్ళు. ఆయన మట్టి పోవాలంటే కూడా 10 మంది సెక్యూరిటీ. ఎందుకంటే తెలిసిపోయింది ఎక్కడ ఛాన్స్ ఇస్తే ఇది వెళ్ళిపోతుంది అనేసి. సో 10 మంది సెక్యూరిటీ పెట్టేవాళ్ళు. సో అలా ట్రై చేశారు. ఒక సచీదేవి అంటే ఇంద్రుడి భార్య ఎంత అందంగా పోల్చేటట్టు. సో సచీదేవి లాంటి అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేద్దాం, అప్పుడన్నా ఉండిపోతుందేమో అనేసి అది ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకి ఎక్కడ ఆసక్తి లేదన్నమాట. సో చివరిగా ఆయన జగన్నాథ్ పూరి చైతన్య మహాప్రభుని చేరుకుంటారు. అయితే ఆయన చేరుకోక ముందు లీల ఏం జరుగుతుందంటే, ఆయన ఒకసారి బెంగాల్లో పానీహటి అనే ప్రదేశానికి నిత్యానంద ప్రభు వస్తారు. సో ఆ నిత్యానంద ప్రభు చూడటానికి ఎంతోమంది భక్తులు వస్తారు. ఆ విధంగా చైతన్య నిత్యానంద ప్రభు వచ్చారు అని తెలుసుకొని ఆయన కూడా రఘునాథ్ దాస్ గోస్వామి. సో అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి కాలేదు, రఘునాథ్ అనమాట. ఆయన సో వెళ్ళి దూరంగా ఉండి చేసుకుంటారు, ప్రణామం చేస్తాను. ప్రణామం చేయగానే అప్పుడు నిత్యానంద ప్రభు చూసి ఏ దొంగ ఏంటి ఆడున్నావు అనేసి సో ఆయన స్వయంగా పిలిపించి సో ఆయన ప్రణామం చేస్తుంటే సో ఆయన బ్లెస్సింగ్ ఇస్తారనమాట. లోటస్ స్వీట్ తోటి ఆయన టచ్ చేస్తారు ఆయన హెడ్ని. ఆ విధంగా సో నిత్యానంద ప్రభు యొక్క కృప అనేది రఘునాథ్ దాస్ అంటే ఆయన ప్రయత్నిస్తున్నాడు కదా, తీవ్రంగా ప్రయత్నం జరుగుతుంది ఆయన హృదయంలో. సో ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి సో నిత్యానంద ప్రభు బ్లెస్సింగ్ ఇస్తాను. ఎప్పుడైతే మనం కృష్ణుని పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నా కృష్ణుడు ఏర్పాటు చేస్తాడు. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు బ్లెస్సింగ్ ద్వారా అప్పుడు నీకు ఒక దొంగ నీకు పనిష్మెంట్ ఇస్తున్నా, నువ్వు దూరంగా ఉన్నావు. సో నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ చిప్పుడు రైస్ చుడాదయ్యి అంటే పెరుగు అటుకులు కలిసినటువంటి దాన్ని చుడాదయ్యి అంటారు. వీళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయాలి, ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలంటే. సో అప్పుడు ఆయన ఎంతో ధనవంతుడు కాబట్టి చేస్తాను అనేసి సో మీ పనిష్మెంట్ నేను స్వీకరిస్తానని అందరికీ కూడా పాలు, పెరుగు, అదేవిధంగా అటుకులు, బెల్లము, అరటిపండ్లు, మామిడికాయలు కూడా వేస్తారు అందులో. సో ఆ విధంగా ముఖ్యంగా నిర్జల ఏకాదశి వచ్చినటువంటి నెక్స్ట్ డే రేపు వస్తుంది అనమాట. సో ఆ విధంగా నిర్జల ఏకాదశి ఇప్పుడు ఏమైపోతుంది, మన శరీరాలన్నీ డ్రై అయిపోతాయి. నిర్జల ఈవెన్ వాటర్ కూడా తాగాం కాబట్టి సో మనం డ్రై అయిపోతాం. సో దానికి ప్రిపరేషన్ చేయాలి, అందరూ చేయలేదు. సో ఆ విధంగా నిర్జల ఏకాదశి ముఖ్యంగా సమ్మర్లో వస్తుంది కాబట్టి సో దానికి కూల్ అయినటువంటి బాడీ కూల్ అయ్యేటువంటి ఆహారాన్ని సో ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆ విధంగా ఇది చూడాలి, పెరుగుతో తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఆ విధంగా చూడాలి ఫెస్టివల్ని ఏర్పాటు చేయమంటే అందరికీ కూడా అవి ఏర్పాటు చేస్తారన్నమాట. ఆయన ఎన్నో బస్తాల అటుకులు, బెల్లము, పెరుగు అన్ని కూడా ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ డే ఆ విధంగా బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంటే రేపు వస్తుంది అన్నమాట అది. సో నిత్యానంద ప్రభు బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత ఆయన అన్ని ఏర్పాటు చేస్తున్నమాట. గంపల అటుకులు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ గంగా తటం పట్టున జరుగుతుంది. అయితే అప్పుడు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు కూడా పిలుస్తారు, ఆహ్వానిస్తారు. సో నిత్యానంద ప్రభు ఎక్కడ కీర్తన చేశారు అక్కడ చైతన్య మహాప్రభు ఖచ్చితంగా ఉంటారు. సో కొంతమంది చైతన్య మహాప్రభు అవపడ్డాడు, కొంతమందికి అవపడ్డాడు. సో ఫార్చునేట్ సోల్స్ మాత్రం చూడాలి. అప్పుడు ఆ విధంగా చైతన్య మహాప్రభు కూడా ప్రకటిస్తున్నాడు. ఆయన మొదటి యొక్క చూడాలి ఎపిస్తుంది, అది ఒక ప్రసాదం ఇస్తారు నిత్యానందకి. తర్వాత అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఆ విధంగా ఈ యొక్క చూడాలి ఎపిసోడ్లో యొక్క రఘునాథ్ దాస్ గోస్వామి ఏర్పడింది. సో కాబట్టి సో చైతన్య మహాప్రభుని పొందాలంటే ఆయన కృపని పొందాలంటే మొదటి ఏం చేయాలి, మనం నిత్యానంద ప్రభు యొక్క కృప అనేది ఎంతో అవసరం. సో నిత్యానంద ప్రభు కృప అంటే నిత్యానంద ప్రభు కృప మనకి ఎట్లా వస్తుంది, మన నిత్యానంద ప్రభు ఏంటి
ప్రసాదం ద్వారా వస్తుందా? నిత్యానంద ప్రభు కృప అంటే నిత్యానంద శిష్యులు ఎవరు? షట్గోస్వామి గోస్వాముల చైతన్య మహాప్రభు శిష్యుడు, మహాప్రభు శిష్యుడు. ఆ విధంగా నిత్యానంద ప్రభు కృప కావాలంటే ఎవరిని పూజించాలి? షట్గోస్వాములను పూజించాలి. షట్గోస్వాముల కృప కావాలంటే గురు పరంపర లేదా ప్రభుపాదని మనం అప్రోచ్ చేయాలి. సో ప్రభుపాద యొక్క కృప కావాలంటే ప్రభుపాద ప్రతినిధిని, సో ఎవరైతే ఇస్కాన్ సంస్థ ఆయన ఏర్పాటు చేసేది సంస్థలో మనం సేవ చేయడం, సంస్థలో గురువుని ఆశ్రయించడం. సో ఆ విధంగా ప్రభుపాదం అన్ని దేశాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళడం జరిగిందంటే వీలైనంత వరకు మీ ప్రదేశాలకి ఇవన్నీ కూడా ఈ మూమెంట్ కూడా పోతూ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ విధంగా నిజవితే ఆచే నగరాధిగ్రాం సర్వత్ర ప్రచార హోయ్ మోరమా చైతన్య మహాప్రభు ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ఆ యొక్క నామం పలకబడుతుందని చెప్పారు కాబట్టి ఆ విధంగా హరినామ సంకీర్తన చేయబడుతుంది. అదంతా కూడా ప్రభుపాద ద్వారా జరిగింది కాబట్టి సో ప్రభుపాద యొక్క కృపని మనం పొందాలంటే ప్రభుపాద సంస్థలో మనం సేవ చేస్తూ ఉండాలి. సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి శిక్షా గురువుల నుంచి అదేవిధంగా దీక్షా గురువుల నుంచి మనం పొందగలగాలి, కృపని పొందగలగాలి. సో దీనిలో ఉన్నటువంటి సిన్సియారిటీని తప్పని చూసి అప్పుడు సో గురువు అంటే ఎవరు? నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి అని మనం చెప్పవచ్చు. రాధారాణి లేదా నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి. సో కాబట్టి మనలో తపన చూసి అప్పుడు ఆ గురువులో కృప అనేది కలుగుతుంది. ఏమి తపన? మనలో ఏం తపన ఉండాలి? నిత్యానంద ప్రభుని పొందాలంటే, చైతన్య మహాప్రభుని పొందాలంటే మనం ఏం చేస్తాం? మాయ ఏం చేస్తుంది? మధ్యలో ఉండేస్తుంది. అయిపోతే నేను నెక్స్ట్ ఇస్కాన్కి వచ్చేస్తాను, రేపు వచ్చేస్తాను, ఈరోజు ఒక మాయ ఉద్దేశిస్తుంది అన్నమాట, అడ్డం వేసేస్తుంది. సో అది పోవాలంటే ఏం చేయాలి? సో మనం గురువుని సేవించాలి. దాన్ని పోవాలంటే మాయ నుంచి బయటపడుతుంది. తీవ్ర సంఘర్షణ, తీవ్ర ప్రయత్నం చేయాలి. లేదు ఇది నాకు సమస్య కాదు, మా కూతురు పెళ్ళి నాకు సమస్య కాదు, మా అబ్బాయి విద్య నాకు సమస్య కాదు. అసలు అక్కడే టెక్నిక్ ఉందన్నమాట. విద్యనే రాంగ్ చేస్తున్నాము, పెళ్ళే రాంగ్ చేపిస్తున్నాము. పెళ్ళి ఉద్దేశం ఏంటి? విద్య ఉద్దేశం ఏంటి? కృష్ణుడు తెలుసుకోవటం. విద్య అనేది కృష్ణుడు తెలుసుకోవటం కోసం ఉండేటువంటి విద్యని రాంగ్ స్టెప్ వేయిస్తున్నాం. ఓకే, ఈ ఒకటి ఇంజనీర్ అయిపోవాలి, మా వాడు కష్టపడుతున్నాడు, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి. సో రాంగ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో అదేవిధంగా మన సంస్కృతిలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ కానీ ఇప్పుడు మనం చూస్తుంటే అది రాంగ్ అనమాట. అంటే మోడర్న్గా ఉన్నటువంటి కూడా రాంగ్గా ఉండటం వల్ల మనం అంత మాయలో ఇంకా దళితమే పనిచేస్తాయి. అంటే ఊపిలో దిగిపోయేవాడు ఎట్లుంటాడు? ప్రయత్నించింది అనుకోండి ఎక్కువ, ఇంకా అసలు లోనికి దిగిపోతుంది దళితారు. అంటే దాన్ని ఏమంటారు? ఊపి అంటారు కదా. ఆల్రెడీ దిగిపోయి ఉన్నాడు సగం, ఈ ఒక్కటి అయిపోయి దీని నుంచి బయటపడితే నేను నెక్స్ట్ ఇస్కాన్కి వచ్చేస్తానని అంటారు అనమాట. వాడి నుంచి బయటపడే అవకాశం లేదు కదా. ఆ ఊపిలో నువ్వు ఎక్కువ ప్రయత్నం చేస్తే మునిగిపోతావు అన్నమాట. అలా ఉంటే సో కాబట్టి ఏం చేయాలి? ఆ యొక్క మాయ నుంచి బయటపడాలని మనం ప్రార్థన చేస్తూ, భక్తిని స్వీకరించి ప్రార్థన చేస్తూ ఉంటే సో అప్పుడు ఆ యొక్క ప్రార్థన విని ఏం చేస్తారు? చైతన్య మహాప్రభు కృష్ణుడు ఏం చేస్తారు? గురువును పంపుతారు. సో గురువు యొక్క మెర్సీ మనం స్వీకరించినట్లయితే, అంటే గురువు మెర్సీ అంటే ఈ పద్ధతి భక్తి ప్రాసెస్లో అప్పుడు ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ఒక ఆవు అడవిలోకి వెళ్తుంది. సో వెళ్ళేసి తిరిగి అయితే ఆ మందలో ఆవుల కాపరి తీసుకెళ్తే ఆ మందలో నుంచి ఆవు ఒకటి తప్పిపోతుంది అన్నమాట. తప్పిపోతే ఇక చివరిగా అంతా ప్రయత్నించి ఫైనల్గా సాయంత్రం 5 అవుతుంది, సాయంత్రం 6 అవుతుంది. ఆవులు మిగతా ఆవులు ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు మన యొక్క ఆవు పోయింది అనేసి వాళ్ళు తెలుసుకొని ఒక ఆవు పుస్తకం అనేసి వాళ్ళు ఆయన వస్తుంటారు, మోహన్ రోజు ట్రాఫిక్ వస్తుంటారు, ఆయన ప్రయత్నం అయింది. సో వచ్చిన తర్వాత ఆ తర్వాత పులి అవ్వబడుతుంది ఆ లొకేషన్ అనేసి అది ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు అంటుంది, సో నేను ఈ యొక్క ఆహారం కాబట్టి తినండి అంటున్నాడు. సో ఆ యొక్క ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే తప్పించుకోవడంలో ప్రయత్నం చేసినప్పుడు అవి రెండు కూడా యాక్చువల్గా బుర్రలో పడిపోతాయి, ఆ యొక్క ఊపిలో పడిపోతాయి అన్నమాట. సో అప్పుడు మరి మీరు వచ్చి తినండి అంటుంది. సో అది రాకుంటే అది మునిగిపోతుంది, ఇది ప్రయత్నిస్తారు ఇది మునిగి. సో అప్పుడు ఆవు అంటుంది అనమాట, మరి మీరు ఎట్లా బయటపడతారు అంటే, నువ్వెట్లా బయటపడతావు అని అనిపించుకొని నాకు ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన వస్తుంది, నేను ఉంచుకోలేదు కాబట్టి మాస్టర్ తెలిసి నేను మిస్ అయినాని
సో మాస్టర్ నా కోసం నన్ను వెతుక్కుంటూ వస్తాడు. సో నీకెవరు మాస్టర్ దగ్గర అంటున్నాడు. సో ఆ విధంగా ఫైనల్గా ఆ యొక్క ఆవు కాపుని వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేసి తాడు ఇస్తాడు. ఆ తాడుతో లాగేస్తాడు. బొట్టలో రావడం ఈజీ. సార్ పట్టుకోవచ్చిందని కట్టిన లాగేస్తుంది. సో ఆ విధంగా అది బయటపడుతుంది. అప్పుడు ఆ ఆవు చెప్తుంది, అప్పుడు ఈ పులి కూడా ఇరుక్కుపడింది, దాన్ని హెల్ప్ చేద్దాం, దాన్ని తీసుకుంటే మన ఇద్దరికి తెలుస్తుంది, అది దాని జోలి మనకి పోతుంది అని చెప్తుంది. సో ఆ విధంగా అంటే ఎప్పుడైతే మనకి మాస్టర్ ఉంటాడో, సో గురువు ఉంటాడో లేదా కృష్ణభక్తి చేస్తామో అప్పుడు హోప్ ఈజ్ దేర్. మనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ప్రభుపాద ఇచ్చిన ప్రాసెస్. అమ్మాయి మ్యారేజ్ చేయడానికి 16 రోజులు జపం చేయడానికి సంబంధం ఏంటి? లేకపోతే మా అబ్బాయిని చదివించుకోవడానికి 16 రోజులు శరణాగతి కాకపోవడానికి సమస్య ఏం లేదండి. శరణాగతి కూడా చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి మనం తీవ్రంగా ప్రయత్నించిన ఆ విధంగా భక్తి చేస్తూ ఉంటే కృష్ణుడు ఏంటి, సో గురువుని పంపుతాను. అంటే ఏ విధంగా అయితే ఆవుకి సహాయం మాస్టర్ దొరికిందో ఈ మాయ నుంచి మనం బయటపడలేమన్నాం. ఎంత ప్రయత్నించినా ఈ లోకమే యొక్క మాయతో ప్రపంచం యొక్క శక్తులతో ఆవరించి ఉంటుంది. దైవీ హేషా గుణమయ్యి మమమాయ దురుత్యయ మామేవ పద్యంతే మాయా మిగతా కదా. సో కాబట్టి ఈ మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం తీవ్రంగా ఈ భక్తి ప్రాసెస్ని తీవ్రంగా భక్తి యోగి అయినా ఏదైతే కూర్చుంటారో తీవ్రంగా చేయాలి. గృహీతకు వనితకు సదా హరి బోలేట ఈ యొక్క పద్ధతిని ఇచ్చాము. ఎంతో సింపుల్ అయినటువంటి సరళమైనటువంటి పద్ధతిని మనకి ఇచ్చాము. ఓకే, మనం చైతన్య చరితామృతి నుంచి ఎందుకు వచ్చేసి ఇప్పుడు భాగవతం లేదా భగవద్గీతలకు రావాలి. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఈ యొక్క భక్తి యోగాన్ని మనం స్వీకరించినట్లయితే